ఫ్లోరైడ్ ముప్పు తెలంగాణకు ముంచుకొస్తున్న ప్రమాదం. తెలంగాణకు ఫ్లోరైడ్ ముప్పు ముంచుకొస్తుంది. భూగర్భ జలాలు ఎడాపెడా తోడడంతో ఇందుకు కారణమని తెలిసింది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ వెల్లడించిన వార్షిక గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్ట్ 2024లో ఈ విషయం వెల్లడైంది. తాగునీరు, వ్యవసాయ ప్రయోజనాల కోసం ఉపయోగించే భూగర్భ జలాల నాణ్యతను పరిశీలించేందుకు వాటిలోని విషతుల్య మూలకాల గాఢతల హెచ్చుతగ్గులను అంచనా వేసేందుకు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనుసరించి ప్రామాణిక పద్ధతిలో దేశవ్యాప్తంగా భూగర్భ జలాల నాణ్యత పరీక్షలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. అందుకు అనుగుణంగా ఋతుపవనాలకు ముందు, ఋతుపవనాల తర్వాత భూగర్భ జలాలను సేకరిస్తుంది. నీళ్ళల్లో ఫ్లోరైడ్, నైట్రేట్, ఐరన్, యురేనియం, సోడియం, ఆర్గానిక్ తదితర భౌతిక రసాయన పరిమితుల నియమిత గాఢత ఉన్నాయా లేదా అనేది విశ్లేషిస్తుంది. వాటన్నిటినీ క్రోడకించి వార్షిక నీటి నాణ్యత నివేదికను విడుదల చేస్తుంది. అందులో భాగంగా మే 23లో 15,259 పర్యవేక్షణ కేంద్రాల నుంచి భూగర్భ జలాల నమూనాలను CWC సేకరించి భూగర్భ జలాల నాణ్యతపై ఋతుపవనాలు మిగతా అన్ని కూడా 10వ పేజీలో. సో త్వరలో తెలంగాణకు ఫ్లోరైడ్ ముప్పు రాబోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వార్త.